నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రైతుల భూ సమస్యలకి అక్కడికక్కడే పరిష్కారం చూపించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు మాజీ సైనికులతో సీఎం నేరుగా సమావేశమయ్యారు. 22A జాబితాలో భూములు చేర్చడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రైతులు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులు మాజీ సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ రెవెన్యూ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తమ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని రైతులు సీఎం కు వివరించడం జరిగింది. అలాగే ఆర్డీఓకు డినోటిఫికేషన్ అధికారాలు కల్పించాలని సూచించారు. అనంతరం రైతులు లబ్ధిదారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా 1B అడంగల్ ప్రతులని అందజేశారు. ఉనికిలి, కలిదిండి, వైవాక గ్రామాలకు చెందిన 830 కుటుంబాలకు సంబంధించిన 2745 ఎకరాల భూములు రైతుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయ్యేలాగా అధికారులు చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఎన్నాళ్లుగానో భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఊరట చెందారు. తమ సమస్యని పరిష్కరించేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు రాజకీయాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు మరొకసారి భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ని టార్గెట్ చేస్తూ జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జనసేన కార్యకర్తల్ని ఇబ్బందులకి గురి చేస్తే చూస్తూ ఊరుకోపోమని బాలినేని హెచ్చరించారు. అంతేకాదు దామచర్లకు ఏకంగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కూటమి బలం వల్లే గెలిచారని, దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని సవాలు చేశారు. మరొక వైపు బాలినేని వ్యాఖ్యలకు ఎమ్మెల్యే దామచర్ల వర్గం కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో మాదిరిగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వంలో చెల్లదంటూ బదులిచ్చారు. దీంతో ఒంగోలులో టీడీపీ జనసేన మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. దేనికని సిద్ధం? నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసేది చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమితో కూటమి ఉంది. 150 ఫేర్ పే షాపులు ఉంటే ఒక షాపు ఇస్తావు జనసేనకి. ఒక షాపు అంటే నీకు వాళ్ళు అణిగిమని ఓట్లు వేసేదానికే నా జనసేన? వేరే దానికి పనికిరాదా? ఒక షాప్ ఇస్తావు. ఏం చేసావు చెప్పు జనసేనకి? నాకు మళ్ళీ నేను కొత్తగా వచ్చాను, పాత వాళ్ళకి సహాయం చేయాలి కదా. ఎవరు ఒక నటం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు తప్పితే జనసేనకి ఏం చేస్తావు? ఇక్కడ కాదు, జిల్లాలో కూడా ఉన్నటువంటి చాలా మంది జనసేన వాళ్ళు, చాలా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా అన్యాయం, వాళ్ళు ఓట్లు వేసి అన్యాయం పడ్డారు. వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటా. నేను ప్రతి కాన్స్టిట్యున్సీకి జరిగేటటువంటి ప్రతి విషయం నేను ఓపెన్ అవుతా. నేను ఇంక ఊరుకోను. ఎందుకంటే దానికి ఓర్పు నశించింది. ఓర్పు అనేది కొంతకాలమే ఉంటుంది. ఓర్పు నశించింది అని ఖచ్చితంగా కూడా నేను జనసేన కార్యకర్తల కోసం, నేను ప్రజల కోసం, ఎవరైనా ప్రజలు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేను రెడీగా ఉన్నా. నేను వచ్చి నాకు ఎన్ని కేసులైనా నన్ను పెట్టుకొని నేను మటుకి ప్రజల కోసం పోరాడడానికి సిద్ధపడ్డాను. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె షేక్ ఆసిఫా భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. విజయవాడలోని డీసీపీ షరీన్ బేగం నివాసానికి రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎంటీ ఫరూక్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు చేరుకుని ఆసిఫాకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం షరీన్ బేగం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె షేక్ ఆసిఫా మృతి చెందడంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసిఫా భౌతిక కాయం విజయవాడలోని డీసీపీ షరీన్ బేగం నివాసానికి తీసుకుని రావడంతో పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆసిఫా భౌతిక కాయానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డీసీపీ షరీన్ బేగం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు ఈ విషాద సమయంలో కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సౌమ్యురాలు, మంచి అధికారిగా, సమర్థవంత ఇంటిగారిగా పేరు తెచ్చుకున్న షరీన్ గారి కుమార్తె ఆ ప్రమాదంలో మరణించబడినది మీ అందరం కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎందుకంటే నిన్న సీఎం గారి ప్రోగ్రాం అంబేద్కర్ కళావేదికలో జరిగింది. ఆమె అప్పుడు డ్యూటీలో ఉన్నారు. అంబేద్కర్ కళావేదికలో డ్యూటీలో ఉంటే ఆ డ్యూటీలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మాయి కూడా
అంటే 2:10కి సీఎం గారి ప్రోగ్రాం అయింది. అక్కడ 2:10కి సీఎం గారి ప్రోగ్రాం అయినప్పుడు డీసీపీ గారు అక్కడే ఉన్నారు, సిపి గారు అందరూ అక్కడే ఉన్నాం. సీఎం గారు వెళ్తూ ఉన్నారు, అలాగే వాళ్ళ పాప అక్కడికి వచ్చింది. వచ్చి ఇలాగ నేను ఫ్రెండ్స్తో కలిపి బాపట్ల బీచ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తామని చెప్పింది. ఆ పాప తల్లితో చాలా అనుబంధంగా ఉండేది. అలాంటి సందర్భంలో ఆ పాప అక్కడికి వచ్చి కారులో మాట్లాడి శరణ్ గారితో తల్లితో మాట్లాడి చేసినాక సడన్గా అవి ప్రమాదానికి గురవటం మా అందరికీ దిగ్భ్రాంతి గురి చేసింది. ఇవాళ మా మైనార్టీ మంత్రి గారు, ఫరూక్ గారు, డీజీపీ గారు అందరూ కూడా వచ్చి దగ్గరుండి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి, షరీన్ గారికి అందరూ అండగా ఉంటాం. ఆ పాప ఆత్మకి శాంతి కోసం దేవుళ్ళు ప్రార్థిస్తాం. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాస సార సమర్పణ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 12వ తేదీ బుధవారంతో ఆషాఢ సార సమర్పణను ముఖ్యనున్న నేపథ్యంలో భక్తులు చివరి 2 రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించాలనుకునే భక్తులు ముందస్తు నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాస సార సమర్పించే వార్షిక ఉత్సవాలు ఆగస్టు 12తో ముఖ్యనున్నాయి. దీంతో భక్తులకు ఇక చివరి 2 రోజులు మాత్రమే అవకాశం ఉండటంతో అమ్మవారికి సార సమర్పించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. సార సమర్పించే భక్తులు ముందుగానే కనకదుర్గ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో తమ పేర్లను నమోదు చేసుకుని ఆథరైజేషన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. సార తీసుకువచ్చే భక్తుల కోసం ₹100 భవానీ అనుగ్రహ దర్శనం క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆషాఢ సార సమర్పణకు ఇదే చివరి అవకాశం కావడంతో భక్తులు దేవస్థానం సూచించిన నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం, సార సమర్పణను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు. డిఎస్సి నియామకాలపై కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా ఆధారరహితమని విద్యార్థి యువజన సంఘాల నేతలు మండిపడ్డారు. నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి యువజన సంఘాల నేతలు సమావేశమయ్యారు. డిఎస్సి నియామకాలపై కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వారు స్పష్టం చేశారు. ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుల్లగూరు చరణ్ సాయి యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు జె శివకృష్ణారెడ్డి, దళిత్ స్టూడెంట్స్ యాక్షన్ మూవ్మెంట్ నాయకులు తేజశ్రీ, తెలుగు యువత నేత షేక్ నాగర్, ఇస్లామిక్ యూత్ వింగ్ నాయకులు అక్బరుద్దీన్, ట్రైబల్ సంఘం నాయకులు రవీంద్ర నాయక్, ఆర్ఎస్యు నాయకులు కిరణ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు చేస్తున్న ప్రచారం నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని నేతలు ఆరోపించడం జరిగింది. అధికారిక ప్రకటనలు, న్యాయస్థానాల నిర్ణయాలను మాత్రమే విశ్వసించాలని నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు. యువత ఆకాంక్షల్ని రాజకీయ వివాదాలకి బలి చేయకుండా ఉద్యోగాల కల్పన, పారదర్శక నియామకాలపై నిర్మాణాత్మక చర్చ జరపాలని కోరారు. చేస్తున్న అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలకు సంబంధించి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేంద్రంగా ప్రెస్ క్లబ్లో విద్యార్థి యువజన నాయకులు, అదేవిధంగా నిరుద్యోగ యువత నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఏదైతే వైసీపీకి సమాధానం ఇస్తూ ఈరోజు స్పందనగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దానికి వచ్చిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, జర్నలిస్ట్ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఏదైతే 2024 అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారాగా అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామనే హామీతో అప్పటి నారా లోకేష్, అదేవిధంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ద్వారాగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే విధంగా దాదాపుగా 2025లో 16,471 పోస్టులకి ప్రకటన విడుదల చేయటం, దానికి సంబంధించి వివిధ రకాలైన గైడ్లైన్స్, అదేవిధంగా నియమాలు, నిబంధనలు అన్నీ కూడా
అందరికీ తెలియజేయడం పొందుపరచడం జరిగింది. దాని ద్వారాగా ఆన్లైన్ బేస్డ్ ద్వారాగా దాదాపు జూన్ నెల జూలై నెలలో 2025లో పరీక్ష నిర్వహించడం, సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో సెప్టెంబర్లో తక్కువ వ్యవధిలో ఈ పరీక్షా ఫలితాలు విడుదల చేయడం, తద్వారా దానికి సంబంధించి మళ్ళీ వివిధ రకాలైన నియమ నిబంధనల ద్వారాగా ఈరోజు నీకు చరిత్ర ఉంది. 0 DSE సీఎం గా నీ పేరు చరిత్రలో లిఖించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఏ ఒక్క ముఖ్యమంత్రి లేడు. ఆ ఘనత ఈరోజు 0 DSE గా జగన్మోహన్ రెడ్డి ఆ పేరు చరిత్రలో సృష్టించుకుంటా ఉన్నాడు. ఈరోజు ఆయన పేరు ఎక్కడైతే బిడ్లు పడిపోయిందో, నేను 0 DSE నిర్వహించా, మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే 16,347 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ ని ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్ గా మారుస్తే రేపొద్దున నా పార్టీ పరిస్థితి ఏంటి, నా గంజాయి యువత పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడతా ఈరోజు ఏదైతే రోజు నిరుద్యోగుల పక్షాన పోరాడిన ఏ ఒక్క విద్యార్థి సంఘమైనా, ఏ ఒక్క యువజన సంఘమైనా ఈరోజు నువ్వు చేసే ధర్నాలకు కానీ, ఈరోజు నువ్వు జంజీ పేరుతో చేస్తున్న గంజాయి యూత్ తో చేస్తున్న ర్యాలీలో ఏ ఒక్క విద్యార్థి యువజన నాయకుడు సంఘీభావం కానీ మద్దతు కానీ తెలిపారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు జంజీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు క్లియర్ గా అడుగుతున్నాం, హూ ఇస్ జంజీ బ్రదర్? ఈరోజు జంజీ ఎవరు? ఈరోజు తల్లిని చెల్లిని అక్రమ కేసులు పెట్టి ఇంట్లో నుంచి గెంటేసిన జగన్మోహన్ రెడ్డి జంజీనా? ఈరోజు బాబాయ్ అని చెప్పేసి గుండెపట్టుగా మార్చేసిన అవినాష్ రెడ్డి జంజీనా? ఈరోజు ఆంబోతులాగా రోడ్ల మీద ఎగురుతూ వాళ్ళ ద్వారానే మళ్ళీ కేసులు వేపించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయనటువంటి వైసీపీ నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా ఇచ్చినటువంటి హామీ మేరకు మొదటి సంతకం డిఎస్సి మీద చేసి, డిఎస్సి మీద సంతకం చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం సుమారుగా 248 కేసులు వేపిస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా పరిష్కరించి 150 రోజుల్లో డిఎస్సిని 16,300 పోస్టులు పైచిలుకు పోస్టులతో డిఎస్సిని విడుదల చేయడంతో పాటుగా భర్తీ చేసినటువంటి ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఉంది. ఏం చేశారని చెప్పేసి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్పేసి వైసీపీ నాయకత్వం అడుగుతుందని చెప్పేసి నిరుద్యోగులు మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించారని చెప్పేసి రిజైన్ చేయాలా? ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 16,000 ఉద్యోగాలు ఇచ్చి 16,000 కుటుంబాల్లో వెలుగులు నింపి గన్నవరం మండలం జక్కుల నెక్కెలంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని 40 లక్షలతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటి వరకు 1.43 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. హైవే నుంచి జక్కుల నెక్కెలం వరకు బీటీ రోడ్డుకి 1.26 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. జక్కుల నెక్కెలం గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కూటమి నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకి వివరించారు. అనంతరం 40 లక్షలతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. జక్కుల నెక్కలం గ్రామంలో ఇప్పటివరకు 1.43 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. అలాగనే ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధుల్ని గుర్తించి సకాలంలో చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. డోర్ టు డోర్ ప్రోగ్రాం ఈరోజు జక్కులెక్కల గ్రామంలో ఇంటింటికి ఈ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా ఏం సంక్షేమం చేసింది, ఏం అభివృద్ధి చేసింది చెప్పడానికి తిరుగుతున్నాం. ఈ గ్రామంలో 705 ఓట్లుంటే 474 మందికి ఇంటికి వచ్చి ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేయించింది. బహుశా నేను అనుకుంటాం స్వతంత్రం వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరూ చేయని పరిస్థితి. పిహెచ్సి సెంటర్ ముస్తాబాద్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా గన్నవరం టౌన్లో ప్రయోగాత్మకంగా గౌడుపేటలో, సాలిపేటలో, కేసరపల్లి చెంచు కాలనీలో, అలాగే ఎస్సీ కాలనీ గన్నవరంలో ప్రయోగాత్మకంగా చేపట్టి ఇది ఉపయోగపడితే వాళ్ళ హెల్త్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే బయటపడితే వాళ్ళు రెక్కడి తగ్గండి ఒక ప్రజలు హాస్పిటల్ బాగోపోతే తప్ప పరిస్థితి ఇండియాలో అతి సర్వసాధారణం. దీని నివారణగా పిహెచ్సి సెంటర్లకు ఎత్తాకు పెద్దగా పబ్లిక్ హెల్త్ లేదు. సిఎస్సి సెంటర్ అయితే దారుణంగా ఉన్న పరిస్థితి. సిఎస్సి పిహెచ్సిని అనుసంధానం చేసి ఇంటింటికి బ్లడ్ టెస్ట్ చేయమంటే ఈ గ్రామంలో దాదాపు
75% బ్లడ్ టెస్ట్ చేసినందుకు ముస్తాబాద్ పిహెచ్సిలో పనిచేసే ప్రతి డాక్టర్ని, ప్రతి నర్స్ని, ప్రతి ఎంప్లాయీని, ఫోర్ వర్కింగ్ ఎట్ ముస్తాబాద్ పిహెచ్సి సెంటర్లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈయన స్ఫూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా చేయాల్సిందిగా కోరుతూ, అలాగే ఇది చిన్న గ్రామం అయినా 705 ఓట్లు ఉన్న చిన్న గ్రామం అయినా అభివృద్ధి విషయంలో గత పాలకులకు భిన్నంగా 3 వంతెనలు నేను సూపర్ 6లో పెడితే వాటిల్లో ఒకటి రావారపాడు దగ్గర, ఒకటి ఎనికేపాడు దగ్గర, 3 జక్కుల దగ్గర పెట్టమని పెట్టిస్తానని చెప్పా. ఒకటి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మిగతా 2 కూడా 8% టెన్యూర్లో పూర్తి చేస్తాం. అలాగే ఈ గ్రామం చిన్నదైనా ఈ గ్రామానికి 63 kV కొత్త ట్రాన్స్ఫార్మర్ 2 అడిగారు. అలాగే కొత్త కరెంటు స్తంభాలు అడిగితే 30 లక్షల రూపాయలు ఇచ్చా. సీసీ రోడ్డుకి డ్రైన్లకు కానీ 50 లక్షలు ఇచ్చిన పరిస్థితి. అంగన్వాడీ కాంపౌండ్ వాళ్ళకి ఒక 5 లక్షలు ఇచ్చి ఏలూరు కాలువ కుడి కాలువకి ఎడమగట్లు జరిగిన వాటిల్లో ఆ పనులకు ఒక దాదాపు 60 లక్షల రూపాయలు, మొత్తం 1,43 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపట్టినారు. ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డు 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసిన పరిస్థితి. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ గ్రామానికి 1,63 లక్షలు కాదు కదా, కనీసం 25 లక్షలు పెట్టి కూడా అభివృద్ధి జరిగిన దుస్థితిలో గత ప్రభుత్వం పరిపాలించింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ గ్రామానికి హైవే నుంచి జక్కులకు వెళ్లే రోడ్, బీటీ రోడ్డుకి 1 కోటి. మాతా శిశు సంరక్షణే ప్రధాన లక్ష్యంగా గుంటూరు నగరంలోని శారదా కాలనీ 22 లైన్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల యూపీహెచ్సిలో ప్రముఖ సీనియర్ ప్రైవేట్ వైద్యులు అందుబాటులో ఉంచి ఉచిత సేవలు అందించే కార్యక్రమంలో విభాగం ఈ శిబిరం జరిగింది. ప్రతి నెల యూపీహెచ్సిలో ప్రముఖ సీనియర్ ప్రైవేట్ వైద్యులు అందుబాటులో ఉంచి ఉచిత సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యురాలు డాక్టర్ సనకల రాజకుమారి గారు శారదా కాలనీ యూపీహెచ్సి వద్ద ఓపీ నిర్వహించి మహిళలకు వైద్య సేవల్ని అందించడం జరిగింది. శిబిరంలో ఆసుపత్రికి విచ్చేసిన మహిళలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు డాక్టర్ రాజకుమారి గారు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, సలహాలు, సూచనలు అందజేశారు. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహార ప్రాధాన్యత మరియు ఆరోగ్య సంరక్షణ పద్ధతులపై సవివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు. బయట ఏమీ తినకూడదు. సో ఏం తినాలి అంటే పొద్దున్నే ఇడ్లీ, దోశ, పొంగలన్నం, అటుకులు ఉప్మా, పెసరెట్టు, ఊతప్పం. సో రకాలు వచ్చినాయి కదా, చాలా రకాలు, ఇట్లా తినొచ్చు. మధ్యాహ్నం పప్పు, అన్నం, కూరలు, పెరుగు ఖచ్చితంగా ఉండాలి. అంటే సమతులమైన ఆహారం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అనేది తీసుకోవాలి. అంటే యాపిల్, చక్కెరకెల్లి, అరటిపండు, పనసకాయ, సపోటా, దానిమ్మ, ఇట్లాంటి ఇవన్నీ రకాలు మనకి దొరుకుతున్నాయి మార్కెట్లో. అవి తీసుకోవాలి. మనకి పండిన ఇక్కడ లోకల్గా ఫ్రెష్, సీజనల్, లోకల్గా దొరికేవి తీసుకోవాలి. నిల్వ ఉన్న ఏవి కాయలు తీసుకోకూడదు. ఇప్పుడు 10 రోజుల క్రితం తెచ్చిన కాయలు తినకూడదు. ఏ రోజు కాయలు పుల్లబెట్టకుండా తినాలి. రాత్రి ఒక వెజిటేబుల్, ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు ఉంటున్నాయి, ఆ రకాల కూరగాయలు ఏమైనా తినొచ్చు. నాన్ వెజ్ లాంటి ఏమైనా తినాలన్నా వారానికి ఒకసారి తినొచ్చు. ఉప్పు, మసాలా, నూనె అనేది చాలా తక్కువగా తినాలి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తే గర్భిణి మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే గర్భిణి బాగుండాలి, బిడ్డ బాగుండాలి అంటే నెలలు నిండినాకే డెలివరీ అనేది అవ్వాలి. బరువు పనులు అనేది చేయకూడదు. గర్భిణీలో ఎనర్జీ అనేది సేవ్ అవ్వాలి. సో ఖచ్చితంగా కొంచెం పని తగ్గించుకునే మీరు పని చేసుకోవాలి. ఎక్కువ పని చేయాలి, నేనే చేయాలి అని పెట్టుకోకూడదు. ఈ గర్భిణీలో బీపీ, షుగరు, ఆయాసం, నొప్పులు, తలనొప్పి, జ్వరాలు ఇట్లాంటివి ఏమీ రాకూడదు. సో ఇంట్లో ఎవరికైనా బీపీ, షుగర్ ఉంది, మా అమ్మకు ఉంది, మా అత్తకు ఉంది అంటే మీరు జాగ్రత్తగా నూనె, ఉప్పు, షుగర్ తగ్గించుకునే తీసుకోవాలి. అర్థమైందా? ఈ షుగర్కి సంబంధించిన ఎట్లా అంటే మీరు కొన్నిసార్లు మనకి స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ లాంటి ఏమైనా తినాలనిపిస్తే ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, లేదా నిమ్మకాయ రసం, మజ్జిగ, నిమ్మకాయ పిండి. ఆగస్టు 9వ తేదీన ఫాక్సీ మరియు గుంటూరు అబ్స్ట్రక్టివ్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో అభయ డే గా పాటిస్తూ వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా సమాజంలో అవగాహన కల్పించేందుకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీఓజీఎస్ అధ్యక్షులు డాక్టర్ బి వెంకటేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ ఎస్ ఉమాశంకర్, వైద్యురాలు డాక్టర్ ఎస్ రాజకుమారి, డాక్టర్ ఎండి షమా సుల్తానా, డాక్టర్ ఎన్ అనిత, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ఆనీ, పీడియాట్రిషియన్ డాక్టర్ సాహితి, కేర్ డెంటల్ కాలేజ్ వైద్యులు మరియు
జిఓజిఎస్ సభ్యులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. సందర్భంగా డాక్టర్ ఎస్ రాజకుమారి గారు మాట్లాడుతూ వైద్య విద్య పూర్తయిన రోజున హిపోక్రటిక్ ప్రమాణం చేసి రోగి ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రతిజ్ఞ చేసే వైద్యులపై ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరగటం అత్యంత విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రపంచం భయంతో ఇళ్లలో ఉన్నప్పుడు తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి సేవ చేసిన చేతులపై ఈరోజు దాడులు, బెదిరింపులు, అవమానాలు జరగటం సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఒక వృత్తి అంటేనే వైద్యులు, ఈ అన్ని హెల్త్ కేర్ సిస్టమ్, నర్సింగ్ వీళ్ళందరూ ఉట్టి రోగులకి సేవ చేయాలి, రోగ ప్రాణం కాపాడాలి అని ఒక ఆలోచనతోనే వృత్తిలోకి వస్తారు. అలాగే ఇప్పుడు చూస్తే హాస్పిటల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, టీవీలో కానీ అన్ని చోట్ల, చాలా చోట్ల వైద్య రంగం పైన, డాక్టర్స్ పైన హింస, బెదిరింపులు, అలాగే చాలా రకాల హింసలు, హాస్పిటల్ ధ్వంసం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తే చాలా వైద్య రంగానికి, ఈ ప్రొఫెషన్కే చాలా భయం వేస్తుంది. ఎట్లా చేస్తారు ఈ సేవ, భయంతో ఒక డాక్టర్ ఎట్లా సేవ చేస్తారు అనేది సమాజం కూడా తెలుసుకోవాలి. ఒక డాక్టర్ ఒక కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే ఒక ప్రామిస్తో వస్తారు. అది రోగికి సేవ చేయాలి, రోగి వైద్యం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో వస్తారు. అలాగే ఒక డాక్టర్ ఒక ఆలోచనలో కానీ, వాళ్ళ వృత్తిలో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ ఒకే ఒక ఆలోచన, రోగికి సేవ చేయాలి, రోగిని కాపాడాలి అని. ఇలాంటి దాంట్లో ఇప్పుడు చూస్తే, అలాగే మొన్న 2020లో కూడా కోవిడ్ జరిగింది. కోవిడ్లో అందరూ భయంతో ఇంట్లో ఉన్నారు. డాక్టర్స్, నర్సెస్, హెల్త్ కేర్ సిస్టమ్ ఒక్కటే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడారు. ఆలోచించండి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా ఆ కరోనా టైంలో. సో ఇట్లాంటి అప్పుడు డాక్టర్కి సమాజంలో భయం లేకుండా ఉండాలి. ఆ పని ప్రదేశం, వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో, ఎన్విరాన్మెంట్ మొత్తం మంచిగా ఉండాలి, గౌరవం ఉండాలి, భద్రత ఉండాలి ఒక డాక్టర్కి హెల్త్ కేర్ సిస్టంలో. సో ఖచ్చితంగా సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి, ఈ హింస అవసరమా, డాక్టర్ ఒక వృత్తిని కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన ఉండాలి. అభయ అంటే ఇవాళ ప్రతి సంవత్సరం August 9th సే నో టు వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ అని ఇవాళ జరుపుకుంటున్నాం. ఇంతమంది ర్యాలీలోకి వచ్చాము అంటే Annie from St. Joseph Hospital. Today we celebrate this, we honor as the day of Abhaya on 9th September. On this day, it's the 9th August. So this day we say no to violence against doctors, because a lady doctor was, she was murdered and she had violence. But so we want that all the doctors, we came with an intention of serving the humanity, saving life. So we don't deserve to be treated like that. So we expect our society to respect our doctors and our services and say no to violence. పేరు డాక్టర్ బి వెంకటేశ్వరరావు. నేను ప్రెసిడెంట్ ఆఫ్ గుంటూరు ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ. ఈరోజు అభయ అనే రోజు జరుపుకుంటున్నాము. ఇది ఏంటంటే డాక్టర్స్ యొక్క భద్రత గురించి, స్త్రీ డాక్టర్ యొక్క భద్రత గురించి, పర్టికులర్లీ డాక్టర్స్ యొక్క భద్రత గురించి వాటికి సపోర్ట్ చేస్తూ మేము ఈ సొసైటీ తరఫున మొన్న జరిగిన ఇన్సిడెంట్స్లు కూడా అన్ని డాక్టర్స్ మీద జరిగిన ఖండిస్తూ వీటన్నిటి మీద మేము ఈ ర్యాలీ అనేది గడుపుతున్నాము. కాబట్టి సమాజం అంతా కూడా మాకు తోడ్పడి డాక్టర్స్కి సరి అయిన మంచి సేఫ్ హెల్త్ కేర్ జరగాలని నేను కోరుతూ ఈ సొసైటీ తరఫున మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి, నేను డాక్టర్ షమా సుల్తానా, హోప్ ఇన్ హాస్పిటల్ చైర్మన్ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ మెంబర్ని. ఈరోజు ఫాక్సీ తరపు నుంచి ఒక ఇనిషియేటివ్ అభయ డే అని నిర్వహిస్తున్నాము. ఈ అభయ డే మొన్న ఎప్పుడైతే 2024లో కోల్కతాలో జరిగిన దారుణం, ఒక స్త్రీని, ఒక డాక్టర్ని అలా దారుణంగా మర్డర్ చేశారు, టార్చర్ చేసి. ఆ విధంగా ఆ అమ్మాయిని మేము అభయ అని పేరు పెట్టడం జరిగింది. తననే గుర్తించుకుంటూ ఈరోజు అభయ డే అని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఫాక్సీ నిర్ణయించింది. అందరికీ ఆ డే పురస్కరించుకొని ఈరోజు మేము గుంటూరులో నాస్ సెంటర్ దగ్గర, రమేష్ హాస్పిటల్ నుంచి నాస్ సెంటర్ దగ్గర ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో మేము నో వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. ఈరోజు మేము ప్రతి డాక్టర్ మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో, కోర్టులో కూడా ఒక లా ఉంటుంది, ఈజ్ నాట్ ఏ క్రిమినల్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ అని. ఫర్ సపోజ్ మెడికల్ నెగ్లిజెన్స్ జరుగుతుంటాయి, కానీ అవి ప్రూవ్ అయ్యేంత వరకు డాక్టర్ ఒక క్రిమినల్ అనేసే దానికి ఎవరు ప్రూవ్ చేయలేరు. కానీ అంతకు ముందే దాడులు జరుగుతున్నాయి,
హాస్పిటల్ ధ్వంసం చేయడం జరుగుతుంది. అది ఒకసారి గమనించుకోండి. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మేము ఒక డాక్టర్ అవ్వాలని అనుకుంటామో అది ఒక సేవాభావంతో మేము ముందుకెళ్తాము. ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్ అన్నా, నర్సు ఉన్నా లేక డాక్టర్ అనిత, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్, కిమ్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనిత, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, కిమ్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు. ఒకప్పుడు వైద్యో నారాయణో హరి అంటే వైద్య విద్య కానీ డాక్టర్ కానీ ఒక దేవుడితో పోల్చేవాళ్ళు. అలానే ఒక డాక్టర్ చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి అని ఎలాగైతే సేవాభావంతో ముందుకు వస్తున్నారో వాళ్ళు మినిమం 7 నుంచి 10 సంవత్సరాల వరకు కష్టపడి చదువుకొని వాళ్ళ యూత్ అంతా ఒక సేవాభావంతో ముందుకొచ్చి పేషెంట్లను ట్రీట్ చేయాలి అనే ఆ ఉద్దేశం ఇప్పుడు మొత్తం మారిపోతుంది. ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ కూడా ఒక గుడి, ఒక మాస్క్, ఒక చర్చ్ లాగా అది ఒక పవిత్రమైన స్థలం అనే గుర్తింపు లేకుండా పబ్లిక్ ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేస్తూ అలాగే పనిచేసే హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ పైన చాలా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు చూసి చాలామంది జనం ముందుకు రావాలంటే కూడా భయపడుతున్నారు. సో డాక్టర్ యూత్ అనే ఒక ప్రొఫెషన్ కానీ, డాక్టర్స్ కానీ అది చాలా ప్యూర్ అయిన ప్రొఫెషన్. ఎవరు మనీ కోసం అనేది కాకుండా కేవలం పేషెంట్స్ని సేవ్ చేయాలి అనే ఒక చాలా ప్రతి ఫ్యామిలీతో పాటు ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క పేషెంట్ కోసం చాలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.